అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నెల్లూరులో శ్రీరాముని శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప గుడి, వేదాయపాళెం, కరెంట్ ఆఫీస్, జీజీహెచ్ మీదుగా శ్రీరామ మందిరం వరకు శోభాయాత్ర సాగింది. అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అనే నినాదాలు మిన్నంటాయి. శోభాయాత్రలో పాల్గొంటున్నా ఈ యొక్క రామనామ సంకీర్తనలు అదేవిధంగా రాముడి యొక్క ఈ యొక్క వైభోగాన్ని ఈ రోజు నుంచే మన సింహపురి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాలు మొదలైనవి. ఈ యొక్క కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈరోజు భారతీయ హైందవ సమాజం గర్వపడేలాగా 500 సంవత్సరాల తర్వాత అయోధ్య రామ పుణ్యభూమి అయినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం, అదేవిధంగా 22వ తేదీ రేపు 10 గంటల నుంచి 1 గంటల లోపల విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ శ్రీ వేద గణపతి ఆలయం వారు నిర్వహించతలపినటువంటి ఈరోజు బైక్ ర్యాలీ అందరూ కూడా హైందవ సమాజం మొత్తం గర్వపడేలాగా ఈరోజు సింహపురి గడ్డ మీద జరుపుకుంటా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క హైందవ సోదరుడు కూడా వచ్చి నేను సైతం అంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేశారు. వీళ్ళందరికీ కూడా మా సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ వేద గణపతి ఆలయం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సోదరులారా, ఈరోజు మనం గర్వపడేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మనం శోభాయాత్ర నిర్వహించాము. అదే క్రమంలో రేపు శ్రీరామనామ సంకీర్తనలతో భారతీయ దేశం మొత్తం మారు మోగేలాగా మనం అందరం కూడా రేపు ఈ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ఎక్కడెక్కడ ప్రతి కూడలిలో కూడా ఈ యొక్క భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రస్ట్ రామ జన్మభూమి ట్రస్ట్ పిలిపించినటువంటి ఈ దీపాలు మన ఇంట్లో దీపాలు వెలిగించడం అయితేనేమి, ప్రతి కూడలిలో కూడా మనం అందరం సంఘీభావంగా వచ్చి ఈ రామనామ సంకీర్తనల్లో పాల్గొని జయప్రదం